ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. మనకి ఏంటంటే 31/2026 తెల్లవారుజామున సుమారు 5 గంటలకి మీ అందరూ తెలిసి ఉంటుంది, నందగిరిపేట గ్రామం రాఘోల్ దగ్గర. అక్కడ ఒక ముసలావిడ ఇంట్లో ఉంది. ఇందులో ఆవిడ ఉంటే ముందు ఒక లేడీ వెళ్ళి బాటిల్ ఇచ్చి, అమ్మ నాకు నీళ్ళు కావాలి, నేను బహిర్భూమికి వెళ్ళాలి అని చెప్పడం. ఆ ముసలావిడ నీరు ఇచ్చింది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకటి లోపలికి వెళ్ళాడు. నాకు నీళ్ళు కావాలని అడగడంతో ఆమె మళ్ళీ ఇచ్చే సమయంలో వెంటనే ఎంటర్ అయిపోయి ఆవిడ మెడలో ఉన్నటువంటి పుస్తుల తాడు సుమారు 32 గ్రాములండి, 32.4 గ్రాములు, 32 గ్రాములు అనుకోండి. ఆ వేయింగ్ ఉన్నటువంటి పుస్తుల తాడిని లాక్కుంటే ఆవిడ కూడా స్ట్రగుల్ అయింది. ఆవిడ కూడా అడ్డం పడి దాన్ని కూడా ఆపుకుంది. మొత్తం మీద పుస్తుల తాడు లాక్కుని వాళ్ళు పారిపోయారు. అక్కడికి ఒక కారులో వీళ్ళు 3 వ్యక్తులు వచ్చారన్నది మనకి సమాచారం. ఇమీడియట్గా ముసలావిడ వాళ్ళ కొడుకుకి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి, రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి దాని మీద రూరల్ ఎస్ఐ గారు ఇమీడియట్ కేసు నమోదు చేసి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి, ఎందుకంటే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ స్నాచింగ్ అనేది, మీరు అనుకురండి, ఎర్లీ మార్నింగ్ స్నాచింగ్ అనేది సర్వసాధారణంగా ఉండదండి. జనరల్గా స్నాచింగ్ చేసే అఫెండర్స్ ఎప్పుడు కూడా ఈవినింగ్ టైము లోన్లీగా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. అలాగే మోటార్ సైకిల్ మీద వస్తూ ఎవరైనా వెళ్తూ ఉంటే టక్కున లాక్కుని వెళ్ళిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర చాలా కేసులు అదే జరిగింది. కానీ ఇలాగూ ఒక లేడీ రావడం, ఒక జంట రావడం, ఈ రకంగా ఇదంతా జరగడం అనేది కొంచెం మాకు కూడా డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు ఇటువంటి ఎంఓ మీద మేము ఎప్పుడు కూడా ఇదవ్వలేదు. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని, ఇది కొత్తగా తరహా నేరం జరిగింది కాబట్టి దీన్ని ఎలాగని పట్టుకోవాలని ఒక టీమ్స్ ఫామ్ చేసి, ఆ నియరెస్ట్ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు, అక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి, వీళ్ళు అక్కడ ఒక కారు వచ్చినట్టుగా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ కారు ఎటు వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఆ ఎస్ఐ గారు టీం అంతా కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఆ కారు ఎవరిది అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పుడు ఆ కారు సంబంధించిన వ్యక్తిని, ఆ కారులో ఉన్న ఆ లేడీని తీసుకొచ్చి మనం ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఇందులో ఈ నేరంలో గుంటా ప్రమీల అనే ఒక లేడీ ముందెళ్ళి బహిర్భూమికి వాటర్ అడిగిన ఆవిడ, తర్వాత మెండా వెంకటరమణ ఈ యొక్క ఫ్యామిలీతో పరిచయం ఉన్న వ్యక్తి అతను. అలాగే ఈ గుంటా జగదీశ్వరరావు అంటే ఈ ప్రమీల తాలూకా భర్త. ఇలా 3 కూడా ఈ నేరంలో ఆ కారులో వెళ్ళి ఈ నేరం చేశారన్నది దర్యాప్తులో మనకి తెలిసింది. దీని మీద ఇంట్రాగేట్ చేయడం, వాళ్ళు ఎక్కడైతే ఆ నేరం చేసి ఆ బంగారాన్ని ఎక్కడ పెట్టారో అన్నది ఇంట్రాగేషన్ చేసి ఆ బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగిందని, ఇంటాక్ట్ రికవరీ. అప్పటికి ఇంకా అలాగే డిస్పోజల్ చేయలేదు. అలాగే వాళ్ళు వాడిన సెల్ ఫోన్లు, ఎందుకంటే మనం టెక్నికల్ ఎవిడెన్స్ కోసం వాళ్ళ సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ ఫోన్లోను యాజ్ ఇట్ ఈస్గా 32 గ్రాముల బంగారాన్ని కూడా మనం వశపరుచుకున్నాము. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు తెలుసు చాలా వాల్యుబుల్ ఇది బంగారం. 3 గ్రాములు అంటే 3 తులాలు, 6 లక్షలు అండి. అదే 6 లక్షలు, 5 లక్షల పైనే ఉంటుంది. అది తప్పుపడింది. అది 5 లక్షల రూపాయల వర్త్ బంగారాన్ని ఎస్ఐ గారు వారి టీం అంతా కూడా ఇమీడియట్గా రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం వచ్చిన సమాచారం మేరకు వాళ్ళందరినీ పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, ఇంట్రాగేషన్లో అన్నీ రికవరీ చేయడం అంతా కూడా చేశారు. సో ఎస్పీ గారు, మన ఎస్ఐ గారిని, సిఐ గారికి, ఎంటైర్ స్టాఫ్, ఇందులో సిబ్బంది అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇమ్మన్నారు. సో అంటే మనకి 10 రోజుల్లోగానే దొంగను పట్టుకోవడం అనేది ఒక మంచి సక్సెస్. 4 డేస్ 1 వీక్లో అంటే ఇమీడియట్గా శ్రద్ధ పెట్టడం. ఎందుకంటే ఇది కొత్త ఎంఓ, ఇప్పుడు కూడా ఇటువంటి పందెం మన దగ్గర జరగలేదు. అంతటి ఇమీడియట్గా 4-5 రోజుల్లో కేసుని పట్టుకున్నారు. అది శ్రీకాకుళం సబ్ డివిజన్ పోలీస్ సాధించినటువంటి ఒక మంచి సక్సెస్ అండి. థ్యాంక్ యూ.
ఏం లేవండి. వీళ్ళు అసలు ప్రొఫెషనల్స్ కాదు, వీళ్ళకి అప్పులు ఉన్నాయి. ఇంకా మన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే వీళ్ళందరికీ కూడా బాగా అప్పుల పాలు అయిపోయి ఉన్నారు. ఈ అప్పులు ఎలా తీర్చాలి అంటే ప్రజెంట్ బంగారం ఉన్న రేటు చాలా భారీగా ఉంది కాబట్టి ఏదో ఒక దగ్గర ఒక బంగారం లాగేస్తే మొత్తం సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి వీళ్ళు వేసిన ప్లాను. మీరు నమ్ముతారు నమ్మరు, ఈ ఇంటి చుట్టూరు దరిదాపులో 20-25 రోజులు తిరిగారండి. ఈ ఇంట్లో ఈ ముసలావిడిని అలాగ మనం లాగాలి, ఏం చేయాలి అన్నానికి 20 days చేశారు. కానీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవరు వస్తుంటే భయపడి పారిపోయారు. ఇదే జరిగింది 20 రోజులు కూడా. అంటే వాళ్ళు అలవాటు పడిన నేరస్తులు కాకపోవడం, 20 రోజుల ప్రయత్నం ఫెయిల్ అయింది. ఒకరోజు ఇక తెల్లవారుజామున ఆ టైంకి లేడీ ముసలాళ్ళు 4 అయితే లేచిపోతారు, సరసతంగా నిద్ర పట్టదానికి. అది అడ్వాంటేజ్గా ఈ ఒక్కతే ఉండడం, వీళ్ళ ప్లాన్ మీద తిరిగి ఆలోచనతో మొత్తం మీద వాళ్ళు సక్సెస్ అయ్యారు. బట్ మా పోలీసులు కొంచెం శ్రద్ధ వహించడంతో దొరికిపోయారు. కార్స్ ఇచ్చేసామండి. అందులో వీళ్ళదే జగదీశ్వరరావు అండి, జగదీశ్వరరావు ప్రమేల వాళ్ళ సొంత కారేనండి. దీనికి వీళ్ళు కొంత అప్పులు తీర్చుకున్నారు, ఈఎంఐలు కట్టుకున్నారు, స్కూల్ ఫీజులు కట్టేశారు. వాళ్ళ కష్టాలని ఇంత ఉంటుంది కదా. ఓకే, ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఏదండి అందులో కొనుక్కున్న రికవరీ అయిపోతే ఏముండదండి, వాళ్ళ దగ్గరే ఉంది కదండి. బయట వాళ్ళకి ఇంకా అమ్మింది ఏం లేదు. ఇంక 4 రోజులే, మనం 4 రోజులు అయిపోయి దొరికేశారు కదా. ఇంకా దాన్ని వీళ్ళు ఏదో తనఖా పెట్టుకుని ఏదో చేసుకున్నారు, మనం తెచ్చేస్తాం కదా. మీకు తెలియదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను మన శ్రీకాకుళం టౌన్లో చూస్తున్నాను, చాలా చోట్ల డ్రోన్స్ ఫ్లై చేస్తున్నారండి. ఒక డ్రోన్ ఫ్లై చేయాలంటే వాళ్ళకి ప్రాపర్ పర్మిషన్స్ ఉండాలి. అటు పోలీస్ నుంచి కానీ టెక్నికల్గా కానీ అది ఆ డ్రోన్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ ఆపరేట్ చేసే సంస్థ రిజిస్టర్డ్ సంస్థ అయి ఉండాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు డ్రోన్స్ని ఇష్టానుసారంగా ఫ్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. మా దృష్టిలోకి వచ్చింది, శ్రీకాకుళంలో కూడా కొన్ని డ్రోన్స్ని ప్రైవేటు వ్యక్తులు ఫ్లై చేస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పోలీస్ పర్మిషన్ లేకుండా ఆ రిజిస్టర్డ్ ఫార్మ్కి సంబంధించినటువంటి డ్రోన్స్ కాకుండా ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఫంక్షన్కి కానీ ఏదైనా అకేషన్స్కి మీరు డ్రోన్ ఫ్లై చేయదలుచుకుంటే తప్పకుండా పర్మిషన్ పెట్టండి. మీ డ్రోన్ ఫ్లై చేసేటువంటి వ్యక్తులు రిజిస్టర్ సంస్థకి సంబంధించిన వారైనా అయితే కాకుండా ఆ డ్రోను ఒక రిజిస్టర్డ్ ఫామ్ తాలూకా వాళ్ళది అయితే తప్పకుండా మేము పర్మిషన్ ఇస్తాం మా ఎస్పీ గారితో సంప్రదించి. అలా కాకుండా ఎటువంటి రిజిస్టర్ కాకుండా అన్రిజిస్టర్డ్ అయ్యండి ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా డ్రోన్స్ని ఫ్లై చేసి కొన్ని హై సెక్యూర్డ్ జోన్స్ ఉంటాయండి, వాటి మీద కూడా ఫ్లై చేసేస్తున్నారు. సో ఇమీడియట్గా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.